అధ్యక్ష ఘోష్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష మీరు గుర్తుంటే ఇస్తారు. రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా, లేకపోతే రిపోర్ట్ని దాచి ఉంచాలా, లేకపోతే రిపోర్ట్ దాచించి మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయపరమైనటువంటి దురుద్దేశపరమైన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన జరిగిన దోపిడీ పైన జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ సభలో ఈరోజు పెట్టారు. అధ్యక్ష పెట్టినటువంటి రిపోర్ట్ పైన ఉన్న అంశాలు మాట్లాడకుండా హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు. అధ్యక్ష నేను వారు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు, ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు, చివరికి జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు దేనికి ఒప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను. మీరందరూ ఏమన్నా అతీతులా? దేనికి మీరు సమాధానం చెప్తారు? మీరంతా ఏమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.